Commissioners, welcome to you all for the 70th Independence Day celebrations. ఈరోజు మన సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్ ఆఫీస్ రావడంలో జాతీయ పతాకాన్ని ఎగరవేసి అందరూ కలిసి జాతీయ జెండాకి వందనం చేసుకోవడం ఆనందదాయకం జరిగిందని మీరందరూ ఇన్వాల్వ్ అయ్యి నాతో పాటు పార్టిసిపేట్ చేసి జెండాకు వందనం చేయడం అనేది అది నా అదృష్టం. ఈరోజు దేశం నలుమూలల ఎంతో ఉత్సాహంతో స్కూల్స్ కళాశాల ఆఫీసుల్లో ఇప్పటికే దేశంలో త్రిరంగ జెండాని ఎగరవేయడం జరిగిపోయింది. అప్పుడే మన టీవీలో చూసేసాం. ఎంతో మంది పెద్దవారి సమక్షంలో జాతీయ జెండా ఎగరవేసి అవకాశం నాకు రావడం నా అదృష్టంగా భావిస్తూ ఇక్కడ ఉన్న సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా కృతజ్ఞతాభివందనలు చెప్పుకుంటున్నాను. అమలాపురం పట్టణంలో ఉన్న శ్రీ కోనసీమ భానుజీ రామర్స్ మా శిష్యుడు చెప్పినట్టుగా కళాశాలలో 1969లో నేను ఉద్యోగంలో చేరి లెక్చరర్గా, రీడర్గా, హెడ్ డిపార్ట్మెంట్గా, ప్రిన్సిపల్గా పనిచేసి అదే కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజీలో పనిచేసి దానికి పోస్ట్ కాలేజ్ ప్రిన్సిపల్గా కూడా చేసి ఇంచుమించు ఆ మొత్తం కాలంలో 8 సంవత్సరాల దాకా 8 సార్లు జాతీయ పతాకాన్ని ఎగరవేసి అదృష్టం కలిగింది. మా వాళ్ళు చెప్పినట్టుగాను ఇది అందరికీ రాదు. ఐఏఎస్ కన్నా రావాలి, లేకపోతే మాలాంటి ప్రిన్సిపల్స్ కన్నా రావాలి, అంతే కదమ్మా. కానీ అప్పుడు నేను చేసిన జెండా వందనం మా విద్యార్థులు సిబ్బంది మధ్యలోనే. ఇప్పుడు చేసిన జెండా వందనం చాలా 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 ప్రాముఖ్యమైనది. ఎందుకంటే సీనియర్ సిటిజన్ కౌన్సిల్ మెంబర్స్ చేత ఇది ఒక చాలా ప్రత్యేకమైన జెండా వందనం, అంతే కదా. తర్వాత ఎందుకు ప్రత్యేకం అంటే మీరందరూ కూడా నా సమకాలీనులు, లేదా నాకన్నా మన నారాయణమూర్తి గారు లాంటి వారి పెద్దవాళ్ళు. వీళ్ళ మధ్యలో నేను ఇది జెండా వందనం చేయడం అనేది సాధారణ విషయం మాత్రం కాదు. అది ఆ భగవంతుని అనుగ్రహం. దానికి మా సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ సుబ్రాజ్ గారికి, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్లకి, మన సోదరీమణులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను, కృతజ్ఞతలు. ఇంకా మన భరతఖండం అంటే జియోగ్రాఫికల్గా ఏం కనపడ్డప్పటికీ కూడా మనకు కనపడి మూడు అంశాలు. ఒకటి పవిత్రత. ఎంచేతంటే పురాణ ఇతిహాసాల దగ్గర నుంచి కూడా భరతఖండానికి ఎంతో పేరు, ఎంతో ఉన్నతమైన సంస్కృతి. అలాగే ఆధ్యాత్మికత. నాకు చెబుతూ ఉంటారు ఇప్పటికే, హిమాలయాల్లో ఆయన తపస్సు చేసుకుంటున్న వారండి అని. అది ఏ దేశానికి అవకాశం లేదు. అదే కాకుండా సంపదల హరివిల్లు. ఇక్కడ లేని సంపద అంటూ ఏది లేదు. మనం ఏమనుకుంటామంటే ఇండియా ఈజ్ ఎ పూర్ కంట్రీ అని వారు ఇదివరకు. ఇప్పుడు కాదనుకోండి, ఇక్కడ లేని సంపద ఏదీ లేదు. అంటే వ్యవసాయం ఏమిటి, పంటలు ఏంటి, తర్వాత పనులేమిటి, అన్ని సంపదలు ఇక్కడ ఉన్నాయి. అంచేత ఇది సంపద ప్రపంచంలోనే సువిశాలమైన అన్ని సహజ వనరులు, సంపదలు కల నదులు, నదీ తీరాలు, పంట భూములు, విశాలమైన మైదానాలు, సముద్ర తీర ప్రాంతాలు, కొండలు, పర్వత సమూహాలు. అంటే పైనుంచి కిందాగా చూసుకుంటూ వస్తే మనకి తగిలివన్నీ. అంచేత తర్వాత అంతేకాకుండా విస్తృతంగా పంటలతో విలసిల్లేది. అయితే కాలక్రమేణా అనేక దండయాత్రలు, రాజకీయ కారణాల వల్ల ఈ భరతఖండం నుంచి పాకిస్తాన్ విడిపోయింది, బంగ్లాదేశ్ పోయింది బయటికి. ఇంకా
శ్రీలంక ఎప్పుడో వెళ్ళిపోయింది. మనం పురాతన కాలం రామాయణం చూస్తే ఇదంతా ఒకటే, శ్రీలంకతో సైతంగా అక్కడ ఒకటే. ఎందుకంటే ఇక్కడి నుంచి ఆంజనేయ స్వామి ఎగిరి లంకకి వెళ్ళి సీతాదేవిని పట్టుకుని తీసుకొచ్చాడని కదా మనం చదువుకునేది. అంచేత ఆ లంక కూడా మందే శ్రీలంక. ఇంకా తర్వాత టిబెట్, ఇలా అన్ని దేశాలు కూడా పక్కకి అలా వెళ్ళిపోయేటప్పటికి ఇంకా మన మిగిలింది నికాస్ అయిన భారతదేశం. దీన్నే మనం సమున్నతంగా చూసుకుని దీన్ని అభివృద్ధి పరంగా నడిపించుకోవాలి. అయితే కాలక్రమేణా దండయాత్రల వల్ల ఏమైందంటే భారతదేశం అనే ఒక ప్రాంతం మాత్రం మిగిలి ఉంది. ఇక మిగిలిన వాటి వేటి మీద కూడా మనకు కంట్రోల్ లేదు. ఇది ఏమిటి, దీని పరిస్థితి ఏమిటి? 200 సంవత్సరాలు పైబడ 200 సంవత్సరాలు పైగా ఈ దేశాన్ని పాశ్చాత్య దేశాల వాళ్ళు పరిపాలించి దీన్ని ఏ విధంగా నిర్వీర్యం చేశారు? మన సంపదలు కొలగొట్టుకుపోయారు, మన సంస్కృతి కొలగొట్టుకుపోయారు, మన సాంస్కృతిక విద్యను కూడా నాశనం చేసేశారు. అంటే మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. బ్రిటిష్ వాళ్ళకి మన ఇక్కడ ఛాన్సలర్ నుంచి వెళ్ళిన ఉత్తరం ఏమిటంటే, నేను చదివాను అది, మనం కంట్రోల్ చేసినప్పటికీ కూడా భరతఖండాన్ని మనం కంట్రోల్ చేయలేము, భారతదేశాన్ని. ఇక్కడ విద్యని కనుక వాళ్ళ పురాణిక విద్యని కనుక ఆపు చేసి మన ఇంగ్లీష్ విద్యను నేర్పి వాళ్ళకి లేని అలవాట్లన్నీ కలగజేస్తే అప్పుడే ఈ దేశం మన కంట్రోల్లో వస్తుంది. అందుచేత మొత్తం వెంటనే అప్పుడు ఈ విద్యా విధానానికి మార్చేసి ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టి మనకి ఉన్న సాంస్కృతిక విద్య అంతని కూడా నేలమట్టం చేసేసారు. ఈవేళ మనం నిజంగా చెప్పాలంటే సంస్కృతం నేర్చుకుందామంటే వచ్చేవాళ్ళు లేరు. ఏ భాషలో అయినా ఏ మతం అయినప్పటికీ కూడా ఆ పురాణాలు చదవాలంటే అర్థం చేసుకునేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు. ఈవేళ ఏమైంది, మన దేశంలో ఉన్న యువకులందరూ కూడా నిర్వీర్యం అయిపోయారు. మీకు మళ్ళీ చెప్తాను, నిర్వీర్యం అయిపోయారంటే మా వాళ్ళందరూ అమెరికా వెళ్ళి సంపాదిస్తున్నారని వాళ్ళు బీటెక్ చేసి ఎంటెక్ చేస్తారచ్చు. బట్ అయితే ఇంకా ఇలా ఉండగా 1947 ఆగస్టు 15 మనకి స్వాతంత్ర్యం వచ్చింది. ఈ స్వాతంత్ర సంగ్రామంలో అనేక మంది భారతీయులు తమ ధన మాన ప్రాణాలు కోల్పోయిన తర్వాత మన స్వాతంత్ర యోధులు మనకు తెలుసు, అత్యంత భారత జాతి పిత గాంధీ గారి సారథ్యంలో, ఆయనే కాకుండా అనేక మంది స్వాతంత్ర సమయోధులు సారథ్యంలో మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అయితే ఈ స్వాతంత్రం యొక్క రిజల్ట్ ఏమిటంటే అనేక మంది యువకులు, మహిళా శక్తి ప్రాణాలను త్యాగం చేశారు. మనం అదృష్టం బాగుండి మనం సౌత్లో ఉన్నాం. యాక్చువల్లీ ఈ స్వాతంత్ర యుద్ధంలో నలిగిపోయిన వాళ్ళు ఎవరంటే ఎక్కువ నార్త్ రాష్ట్రాలు, ఉత్తర రాష్ట్రాలు, వాళ్ళందరికీ కూడా వారి త్యాగఫలంగానే మనం ఈరోజు స్వేచ్ఛాలను పిలుచుకున్నాం. ఇది ఎప్పటికీ మరువలేనిది, మరవలేనిది, మరవకూడనిది. అంటే మనకేదో బాగున్నాం కదా ఇవాళ అనుకోవచ్చు. మన హిస్టరీ, మన ఏమిటి, ఎక్కడున్నాం, ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడి నుంచి వచ్చాయి ఫ్రూట్స్ అనేది మర్చిపోయి మనమే ఫ్రూట్స్ తినాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా అది సమున్నతమైన ఆలోచన మాత్రం కాదు. అందుచేత అటువంటి మహనీయుల్ని, త్యాగదనుల్ని జోహార్లు అర్పిద్దాం. ఎంతోమంది బలిదానం తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది. అందుకుగాను ఒకసారి మనందరం ఏమనుకోకండి, లేచి వారి కృతజ్ఞతాపూర్వకంగా నమస్సు సమర్పిద్దాం.
రాజ్యాంగం. 1940 ఆగస్టు 15 తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మన సొంత రాజ్యాంగ రూపకల్పన చేసుకున్నాం. సరే, వచ్చేస్తే మనకి స్వతంత్రం ఏది ఎలా నడవాలి, ఏ విధంగా నడవాలి, బ్రిటిష్ రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాలా అని కాకుండా మనం రాజ్యాంగ రూపకల్పన చేసుకున్నాం. దానికి రాజేంద్ర ప్రసాద్ గారు మనకి దానికి చైర్మన్ గాను, డ్రాఫ్టింగ్ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, వీరిద్దరికి నమస్కారం. అందుచేతనే ఎప్పటికీ కూడా ఎంత ఉన్నతమైన విద్య చేసిన వాళ్ళని ఎప్పటికీ కూడా వీళ్ళిద్దరినీ చేత మన రాజ్యాంగం ఎలా ఉండాలి అనేది వాళ్ళు నాకు డ్రాఫ్ట్ చేశారు. దీంట్లో ప్రముఖ పాత్ర పోషించింది మన బిఆర్ అంబేద్కర్ గారు. అంచేత వీరిద్దరు అధ్యక్షత వచ్చింది, రాజ్యాంగం తయారైంది, దాన్ని పార్లమెంట్లో పెట్టి మనం యాక్సెప్ట్ చేసాం. ఎప్పుడు ఇది యాక్సెప్ట్ చేసాం? 1956 జనవరి 24 మనం రాజ్యాంగాన్ని యాక్సెప్ట్ చేసాం. తర్వాత ఈ కాన్స్టిట్యూషన్ లోబడి మన దేశంలో శాసనాల రూపకల్పన అంటే పార్లమెంట్లో ఏవో చట్టాలు వచ్చేస్తున్నాయన్నాం. ఇవి ఏ విధంగా వస్తున్నాయి? ఈ కాన్స్టిట్యూషన్ బట్టే వస్తాయి. మన ఇష్టం వచ్చినట్టు డ్రాఫ్ట్ చేద్దామంటే కుదరదు. తర్వాత జ్యుడిషియరీ, నెక్స్ట్ ఏంటి, తర్వాత పరిపాలన. 3 అంగాలు ఈ దేశంలో పనిచేసేవి. ఒకటి శాసనాల రూపకల్పన. ఎవరు చేస్తారు అది? పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ. తర్వాత జ్యుడిషియరీ, న్యాయ నిర్ణేతలు జ్యుడిషియరీ. తర్వాత మిగతా అదంతా కూడా ఇంప్లిమెంట్ చేసేది పరిపాలనా వ్యవస్థ. ఈ 3 రంగాలని కూడా మనం రూపొందించుకున్నాం. ఇక్కడ అన్ని చోట్ల ఇలా లేదు. మా శిష్యుడు చెప్పినట్టుగా, లేకపోతే మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా, ఒక ప్రెసిడెంట్ పరిపాలన అయితే దానికి ఇంకా రాజ్యాంగం ఏమి ఉండదు. ఆయన ఏం చెప్తే అదే రాజ్యం, ఆయన ఏం చెప్తే అదే దేశం. అంచేత ఆ విధంగా చేసుకున్నారు. అదే సమయాభావం వల్ల గుప్తంగా చెబుతున్నాను. ఇక్కడ ఈ దేశ రక్షణకు మన మిలిటరీ వ్యవస్థ కృషి, త్యాగాలు అనన్య సామాన్యం. ఒకసారి ఆలోచించుకోండి. కార్గిల్ వాళ్ళు కానీ, ఇంకోటి కానీ, సియాచిన్ కానీ, ఏమిటి -30-40 డిగ్రీల మధ్యలో ఆ కొండల్లో ఈ సైనికులు అక్కడ నిలబడి వాళ్ళు యుద్ధం చేస్తున్నారంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళు మన కోసం ఉంటున్నారు. వాళ్ళకి పెళ్ళం బిడ్డలు ఉన్నారు, కానీ మన కోసం వాళ్ళకి నిలబడి దేశ సంరక్షణ చేస్తున్నారు. తర్వాత ఇంకో పక్కన పాకిస్తాన్, మరో పక్క చైనా, మరో పక్క బంగ్లాదేశ్ నుంచి వచ్చే ఒత్తిడి భరిస్తూ ఈ హిమాలయ పర్వతాల్లో ఉండే మన సైన్యం నిర్వర్తించే విధులు మన దేశ సరిహద్దుల రక్షణకి, మన మిలిటరీ కృషికి త్యాగాలు అనన్య సామాన్యం. అట్లాగే జ్యుడిషియరీ పరిపాలనా వ్యవస్థ కూడా మనకి విశాలమైన నైసార్గిక స్వరూపానికి తగ్గట్టుగా సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. వీటిలో ఇదే సమస్యలు తట్టుకోవడానికి ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటాం. అంటే ఏంటన్నమాట, మనం కాన్స్టిట్యూషన్ చేశాం కదా అని చెప్పేసి అలా స్టాటిక్గా పనిచేయదు. ఏం చేత పరిస్థితులు మారుతున్నాయి, వ్యవస్థలు మారుతున్నాయి, మనుషులు మారుతున్నారు, వాళ్ళ సమస్యలు మారుతున్నారు. దానికి తగ్గట్టుగా మనం కాన్స్టిట్యూషన్లో కూడా అమెండ్మెంట్స్ చేసుకోవాలి. అలా ఇప్పటికి 106 అమెండ్మెంట్స్ చేశారు. 106 అంటే అప్పుడున్న పరిస్థితులను బట్టి అలా డ్రాప్ చేశారు. తర్వాత మనకి రాజ్యాంగంలో వచ్చిన కారణాల వల్ల కానీ, లేకపోతే జ్యుడిషియరీ ఇచ్చిన నిర్ణయాల వల్ల కానీ దాన్ని మార్చుకున్నారు. తర్వాత ఈ విధంగా ఇప్పటికే భారతదేశ రక్షణ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, పరిపాలనా వికేంద్రంలో ప్రపంచ దేశాలన్నింటికీ కూడా పూర్తిపోయింది. ఇంకా మనం ఏ రంగాలైతే మన దేశంలో ఉన్నాయో అవన్నీ ఇప్పుడు ఇక్కడ వివరించాం. వ్యవసాయ రంగం అవ్వచ్చు, పారిశ్రామిక రంగం అవ్వచ్చు, అన్ని రంగాలని కూడా ప్రాపర్గా నడిపించి ఈవేళ ఒక రకంగా చెప్పాలంటే ఈ 77 ఏళ్లలో ఎంతోమంది నాయకులు వీటికి మెరుగులు దిద్ది ఈవేళ ఈ వ్యవస్థకి రూపకల్పన చేశారు. ఇంకా ఇప్పుడు మనం లేటెస్ట్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే, భారతదేశంలో ఈ తరంలో యువశక్తి ఎక్కువగా ఉంది. ఈవేళ ఏంటంటే ఇది యువ భారత్, ముసలాళ్ళ భారత్ కాదు, సీనియర్ సిటిజన్స్ భారత్ కాదు. మన పెన్షన్ తీసుకోవచ్చు, మా ప్రెసిడెంట్ గారు ఆర్డర్లు వేయచ్చు, బట్ ఇది మీది కాదు. ఈవేళ భారతదేశం యువ భారత్.
ఆ యువ భారత్లో మన దేశంలో విద్యారంగాన్ని ప్రత్యేకంగా ఉదరించాలి. అనేక మంది ఉన్నత విద్యలో ఇంజనీరింగ్ లేకపోతే సాఫ్ట్వేర్, హార్డ్వేర్, మెడిసిన్, మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్స్లో విదేశాల్లో పోటీ పడుతూ అగ్రస్థానాల్లో పోటీ పడడం గుర్తించవలసిన విషయం. అది మనకి మళ్ళీ చెబుతాను ఇప్పుడే. ప్రపంచ దేశాల్లో ఉన్న పెద్ద పెద్ద కంపెనీల్లో సీఈఓలు అందరూ ఎవరు, ఎక్కడి నుంచి వెళ్ళారు? దీంట్లో ఆ సీఈఓ తండ్రో తల్లిలో కూడా ఉన్నారేమో కూడా నాకు అనుమానమే. అంచేత అంత ఉన్నత స్థానాల్లో మన దేశ పౌరులు, మన బిడ్డలు అక్కడ ఉన్న స్థానాలు ఏం చేశారంటే దానికి కారణం ఏమిటి? ఈ మట్టి గొప్పదనం, ఈ మట్టిలో పెరిగిన గొప్పదనం, తర్వాత ఈ మట్టి మీద రూపురేఖలు మార్చిన తల్లిదండ్రులు, అలాగే ఈ రూపురేఖలు మార్చిన అధ్యాపకులు, వీళ్ళందరూ కలిసి వాడిని ఒక మూసలో పోసి తయారు చేసి దానికి తగ్గట్టుగా వాడిని పడతారు. చాలా గర్వం. ఇన్ని దేశాలలో భారతదేశ పౌరుల్లో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ లేదా మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్స్ కానీ మెడిసిన్ కానీ వీళ్ళందరూ వెళ్ళి అక్కడ దేశాల్లో ఆ పెద్ద కంపెనీలో మనకు అమెరికా వెళ్ళాలంటేనే భయం ఉండేది. ఇదివరకు మన పిల్లలు పంపాలంటే భయపడేవాళ్ళం. ఎలా తిరిగి వస్తారా జాగ్రత్తగా, ఏ పిల్లలతో అక్కడ ఉండిపోతాడా అని. వాళ్ళకి అవన్నీ లేకుండా ఆ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఇవాళ సీఈల కింద డిపెండ్ చేశారంటే వాళ్ళందరూ కూడా మనం కనిపించడాక మనం ముందు పెట్టాలి, అంతే కదా. తర్వాత ప్రపంచ దేశాల్లో మన దేశానికి దేశ సంపదకి కీర్తిని గడించిన దేశం భారతదేశం. ఈవేళ ఎక్కడైనా ఎవరు చెప్పుకుంటున్నారంటే భారతదేశం గొప్పదని చెప్పుకుంటున్నారు తప్ప చైనా గొప్పదని చెప్పుకోవట్లేదు. ఇంకో సీట్లు కూడా చెప్తాను. ఇక్కడ ఏమిటంటే మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి ఇదివరకు చైనా వాళ్ళు పోటీగా ఉండేవారు కాదు, వాళ్ళు పోటీకి నిలబడలేకపోయేవారు చైనా ఇంజనీర్లు వాళ్ళు. తర్వాత ఏం చేశారు? సార్ మంచిది కావాలి, ఇక్కడ రండి సార్, మంచిది బాబు జనార్దన్ మంచిది. ఇక్కడ అమెరికా వెళ్ళి వీళ్ళు చైనా పిల్లలు అక్కడ మన ఇంగ్లీష్ నేర్చుకుని, మన ఉపాధ్యాయుల ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుని మనకు కంపీట్ చేయగలుగుతున్నారు. మొదటి నుంచి ఏమిటంటే చైనీస్ స్టూడెంట్స్, చైనీస్ గ్రాడ్యుయేట్స్, చైనీస్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఆర్ అన్ఫిట్ దెన్ కంపేర్డ్ టు ఇండియన్ గ్రాడ్యుయేట్స్. అంచేత ఆ విధంగా మన భారతదేశం యొక్క నిలవాళ్ళు కూడా ఇంకా ఇటువంటి పరిస్థితుల్లో మన దేశంలో ఉన్న విద్యా వ్యవస్థ తర్వాత మంచి భవిష్యత్తుని రూపకల్పన చేసి, దీనికి కారణం అప్పటి నుంచి వచ్చిన పరిపాలన. అప్పటి నుంచి వచ్చిన మనకి ఎవరితో ప్రమేయం లేదు, అప్పటి నుంచి వచ్చిన పరిపాలన, అప్పటి నుంచి వచ్చిన వ్యవస్థ. ఈ వ్యవస్థలో వీళ్ళందరూ కూడా ఉన్నతమైన స్థానాలు పెరిగి నిజంగా మన దేశంలో ఇప్పుడు మనం ఏమి చేయాలి? బాధ్యతాయుతమైన పౌరసత్వం కావాలి మనకి. అయ్యా ఇప్పుడు మనం మాట్లాడవలసింది ఏమిటంటే ఇంకా బాధ్యతాయుతమైన పౌరసత్వం. అందరికీ పౌరసత్వం ఉంది. బాధ్యతాయుతమైన పౌరసత్వం కనుక భారతదేశంలో ఉంటే ప్రపంచంలో ఏ దేశం పోటీ పడదు. మనకి లేనిదల్లా ఏమిటి? అన్ని వనరులు ఉన్నాయి, లేనిదంతా ఏమిటి? బాధ్యతాయుతమైన పౌరసత్వం తక్కువగా ఉంది, అంతే కదా. ఇక్కడ ఉన్న అన్రూలీనెస్ ఇదంతా. అమెరికాలో మనం ఒక డ్రైవింగ్ కానీ, ఒక ఇల్లు కానీ, హౌసింగ్ కానీ, ఇంకోటి కానీ వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఆటోమేటిక్గా ఫాలో అయిపోతారు. ఇక్కడ మనం రూల్స్ని ఎలా వైలేట్ చేస్తాం, ఎలా వైలేట్ చేయగలం అని చెప్పి మనం ఎక్కువ స్టడీ చేస్తాం, రీసెర్చ్ చేత. ఇప్పుడు మన ప్రజల్లో బాధ్యతాయుతమైన పౌరసత్వాన్ని మెరుగుపరుచుకొని సొంత ప్రయోజనాల కన్నా సామాజిక ప్రయోజనాలకే ప్రాధాన్యత తీసుకుని మనం ఇంకోటి నేర్చుకోవాల్సింది ఏమిటి? సొంత ప్రయోజనాల కన్నా మన సామాజిక ప్రయోజనాలకి బాగా ఇస్తున్నామా ఏమిటి? చేత దాని ఇంట్లో మనం మీటర్ ఆఫ్ చేస్తే కరెంట్ ఎలా సేవ్ అవుతుంది అని చూస్తున్నాం మనం. అంచేత సామాజిక ప్రయోజనానికి ప్రాధాన్యత. విశాల ప్రపంచంలో రాబోయే రోజుల్లో భారతదేశ కీర్తి పతాకము దశ దిశలా విస్తృత అయ్యేలాగా మనం ప్రయత్నం చేయాలి. అది అవుతుందని ఆశిద్దాం. అయిన తర్వాత మనం గర్వపడాలి.
ప్రెసిడెంట్ గారు, అయ్యా మీరు అందరూ నాకు ఇచ్చిన అవకాశానికి ఏంటంటే నాకు జెండా ఆవిష్కరణ చెప్పాను కదా, నేను ఇదివరకు ఎన్నో చోట్ల చేశా. బట్ ఇది నా సభ్యుల మధ్యన, నాకన్నా పెద్దవాళ్ళ మధ్యన జెండా వందనం చేసి మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతగా ఉంటాను. థ్యాంక్ యూ ప్రెసిడెంట్ గారు. సెక్రటరీ గారు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరికీ కూడా నమస్కారాలు, కృతజ్ఞతలు.